హుస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన గోరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు 8 నెలల్లోనే నిధులు కేటాయింపుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నవాబుపేట చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కాంతాల మహిపాల్ రెడ్డిలు మాట్లాడుతూ గోరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసినందుకు పట్టుబట్టి 431 కోట్లు మంజూరు చేయించారని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసిందని, గోరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించి పంటలను సస్యశ్యామలం చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఠాగూర్ నరేందర్ సింగ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి షావుద్దీన్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు బోయిని వేణుగోపాల్, మండల నాయకులు గొట్టె రఘుబాబు, వరకూరు సంతోష్, సొసైటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్, కంది నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు కొక్కిస శ్రీనివాస్, గ్రామశాఖ యూత్ అధ్యక్షులు ఠాగూర్ ప్రతాప్ సింగ్, బోయిని వంశీకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షులు పిల్లి కొమరయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాసిం, మాజీ వార్డు మెంబర్ మాడ శ్రీనివాస్, ఠాగూర్ దిలీప్ సింగ్, మట్టల కొమరయ్య, ఓదయ్య, నర్సయ్య, భద్రయ్య, రైతు రాజ్యం పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నియంగా రైతు రాజ్యం, రైతులమందరం కలిసి సంబరాలు చేసుకునే సమయం. ఈ ప్రాంతానికి గత పాలకులు చాలా మాటలు చెప్పారు. గత సంవత్సరం కూడా ప్రాజెక్టు పూర్తి కోసం పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఆ కట్ట మీదకి పోయి అక్కడనే అధికారులను పిలిపించి ఏంటిది అలసత్వం అని అందరినీ నిలదీస్తే అక్కడికప్పుడున్న మినిస్టర్ గారిని సిద్దిపేటకు పోయి కూడా కలవడం జరిగింది, వారితో చర్చలు జరపడం జరిగింది. కానీ వారికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే తప్ప
వారికి నిజంగా రైతులపై చిత్తశుద్ధి లేదు. ఆ రోజు మినిస్టర్ గారితో ఒప్పేయడానికి ప్రయత్నం చేసి మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి, పూర్తి ఇక్కడున్న రైతులకు ఏదైతే వాళ్ళకు లబ్ధి చేకూరాలో, వాళ్ళకు ఆర్థిక వనరులు ఏవైతే మీరు ఒప్పుకున్నారో వాటి పూర్తి స్థాయిలో వాళ్ళ డబ్బులు వాళ్ళకు చెల్లించాలని ఆ రోజు అడగంగానే ఈ మండలాలలో చిగురుమోడు బస్టాండ్లో కొంతమంది రైతుల పేరు మీద వీళ్ళకు టెంట్లు వేపించి ఆ రోజు వారిని కూర్చుండబెట్టి నిరసన కార్యక్రమాలు, అంటే ఈ రోజు మేము నీళ్ళు ఇస్తామంటున్నాం కానీ వీళ్ళు ఆపుతున్నారు పని అని దొంగ మాటలు చెప్పారు, దొంగ నిరసనలు చేశారు. ఇది నిజమని ఈరోజు మనకు అందరికీ తెలుస్తున్నది. కాలువలు తవ్వాలంటే 437,50,00,000 రూపాయలను ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు అసెంబ్లీలో అందరినీ ఒప్పించి మెప్పించి ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత రైతుల శ్రేయస్ కోసం నేను ఏమైనా చేయాలనే ఆలోచన కొద్దీ అందరినీ ఎన్ని రోజులు కసరత్తు చేసి ఎన్ని రోజులు వాళ్ళతోని మాట్లాడి అంతమందిని ఒప్పించి ప్రతిపక్షాలను కానీ అధికార పక్షాలను కానీ మంత్రివర్యులను కానీ మినిస్టర్ గారిని ఒప్పించి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఏకైక మార్గం ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పూర్తి కావాలి, ఆ ప్రాజెక్టు కింద ఉన్న కాలువలన్నీ పూర్తి కావాలి. ఆ కాలువల ద్వారా మాకు ఒకప్పుడు డాట్ ఏరియా అందరూ ఈ చిగురుమోడి హుస్నాబాద్ కోయడం చూస్తే డాట్ ఏరియా అందరూ ఏ లోన్లు కూడా మనకి ఇచ్చేది కాదు. అలాంటి ప్రాంతాన్ని ధనిక ప్రాంతంగా ప్రతి రైతు మంచి ఆర్థికంగా సమిష్టిగా ఉండాలనే ఆలోచన కొద్దీ ఈరోజు 8 నెలలు పూర్తి కాకముందే ఆయన కొట్లాడి అసెంబ్లీలో కూడా బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. అలాంటి మన నాయకులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ ప్రాంతం రైతులమంతా చిగురుమామిడి, హుస్నాబాద్, కోహెడ అన్ని మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు, అన్ని ప్రాంతాల రైతులు మేము ఇప్పటికీ మీకు రుణపడి ఉన్నామని మేము చేతులెత్తి మీకు నమస్కరిస్తూ మీరు ఈ రైతుల పక్షాన చేసినందుకు మీకు మేము ముక్తకంఠంగా చిగురుమోడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఒక్కటేసారి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిండ్రు, ఈ ప్రాంతం ప్రాజెక్టులు కావాలన్నారు, ఆ కళ ఈ రోజు నెరవేరింది. అలాగే రుణమాఫీని ఒకటే దఫాగా 2 లక్షల రూపాయలు రుణమాఫీని చేసి, అంటే ఒకసారి 1,50,000 2 లక్షల రూపాయలు. మీరు తెలుసు ప్రభుత్వం ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఇది నిజంగా రామరాజ్యంగా మారాలని, ఇది రైతు రాజ్యంగా ఉండాలని, ఇది పొన్నమన్న ప్రాంతంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన కొద్దే మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడికున్న వీళ్ళందరినీ ఒప్పించి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కోసం తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క గ్రామానికి 400 నుండి 500 మంది రైతులకు పూర్తి స్థాయిలో ఆర్థికంగా లబ్ధి చేకూరే విధంగా వారు రుణమాఫీని కూడా చేపించడం జరిగింది. కానీ అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ప్రజలను ఒక త్రోవలోకి తీసుకొచ్చి అందరినీ ఆర్థికంగా అన్ని రంగాలలో పైకి తీసుకురావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నేను మీ ద్వారా కూడా తెలియపరచడం కూడా జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మేము చిగురుమోడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న మా మిత్రులందరితో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మేము అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాటంటే మాటే, మాటంటే మాటే, మాటంటే మాటే. రైతు రాజ్యం, రైతు రాజ్యం. పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వం. ప్రజాపాలన, ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అసెంబ్లీలో గౌరెల్లి ప్రాజెక్టు కోసం 431 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరియు అలాగే మన హుస్నాబాద్ బాదుషా, హుస్నాబాద్ టైగర్ పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. పాలన అంటే ప్రజాపాలన, ఇది రైతు రాజ్యం. ఇది రైతు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రైతు. 437 కోట్ల రూపాయలని గౌరవేలు ప్రాజెక్టుకు కేటాయించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి పునాది వేస్తే మళ్ళీ తట్టడి మట్టి తీయని టీఆర్ఎస్ పాలన తర్వాత ప్రజాపాలన వచ్చింది. రైతు రాజ్యం ఇది. రైతులు మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలంలో ఇంతకుముందు వాటర్ అనేది లేకుండా ఉండేది. ఇప్పుడు కాలువలు వచ్చి సస్యశ్యామలు అవుతాయి అనేసి మేమైతే అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు
437 కోట్లు కేటాయించడం వల్ల చిరుమాడు మండలం ఎక్కడ చూసినా కూడా పచ్చని పొలాలతో ఆంధ్రాలో ఏ విధంగా కనబడుతుందో కోనసీమలాగా మనకి ఇక్కడ అదే విధంగా ఉంటుంది అనేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ 437 కోట్లను ప్రకటించి కేటాయించినటువంటి మంత్రివర్గానికి మరియు ఉస్నాబాద్ టైగర్ పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. గౌరవెల్లి ప్రాజెక్టు లిఫ్ట్ చేశారు 437 కోట్లు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యంలో శాంక్షన్ చేయించినందుకు రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సంబరాలు జరుపుకుంటున్నాము నవాపేటలో. ఈ విధంగా తెలియజేస్తున్నాను.